ముందు ఇప్పుడు ఈమెకి జీవితం మీద ఆశ కల్పించడానికి రామకథ చెప్పాలి. అట్లాగని చాలా దీర్ఘంగా చెప్పడం మొదలు పెడితే ఆవిడ అంతసేపు వింటుందని నమ్మకం ఏమిటి? వినపడింది మధురాతి మధురంగా వినపడాలి. వినపడుతూనే ఆవిడికి జీవితం మీద ఆశ కలగాలి. గబగబా చెప్పాలి, కానీ స్పష్టత పోకూడదు. ఆ చెప్పినప్పుడు ఆవిడ దాన్ని విని ఆనందపడిపోయి ఆవిడికి తెలిసిన కథ చేత ఆకర్షింపబడాలి, తెలియని విషయం చేత జీవితం మీద ఆశ పొందాలి. ఈ రెండిటిని నేను ఏకకాలంలో సాధించాలని ఏవం బహువిధాం చింతాం చింతయిత్వా మహామతి సంసర్వే మధురం వాక్యం వైదేహ్యా వయ్యాజహార రాజా దశరథో నామ రథకుంజరవాజిమాన్ పుణ్యశీలో మహాకీర్తి ఇక్ష్వాకూణాం మహాయశ రాజర్షీణాం గుణశ్రేష్ఠ తపసా చ ఋషిభిः సమః చక్రవర్తి కులే జాతః పురందర సమోబలే రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షితా రక్షితా జీవలోకస్య ధర్మస్య చ పరం తపః. ఒకానొకప్పుడు కోసల దేశానికి రాజధాని అయినటువంటి అయోధ్యానగరాన్ని దశరథ మహారాజు గారు పరిపాలన చేస్తూ ఉండేవారు. ఆ దశరథ మహారాజు గారు రాజర్షి, అనేక దానములు చేశాడు, ధర్మములు చేశాడు, ధార్మికమైన జీవనం చేశాడు, ప్రజలందరినీ కన్నబిడ్డలలా పరిపాలించాడు, రాజర్షిలా కీర్తింపబడ్డాడు. అటువంటి దశరథ మహారాజు గారికి కలిగిన నలుగురు కుమారులలో పెద్దవాడైన రామచంద్రమూర్తి దశరథ మహారాజు గారిని సత్యమునందు ధర్మమునందు నిలబెట్టడం కోసమని 14 సంవత్సరముల అరణ్యవాసం చేయడానికి ధర్మపత్ని అయిన సీతమ్మతో సోదరుడు లక్ష్మణస్వామితో కలిసి అరణ్యవాసానికి బయలుదేరి రాక్షస సంహారం చేసి ఋషులను రక్షించడం కోసం 14,000 మంది కరదూషణాదుల్ని నిహతుల్ని చేస్తే కోపగించిన రావణాసురుడు మారీచుణ్ణి మాయామృగంగా ప్రయోగించి సీతమ్మని మోహపెట్టి రాముణ్ణి మోసం చేసి రాముడు దూరంగా వెళ్ళేటట్టు చేసి లక్ష్మణస్వామి ఆశ్రమం విడిచిపెట్టి వెళ్ళిపోయేటట్టు చేసి మాయావేషంతో సీతమ్మను సమీపించి అపహరించి సీతమ్మను లంకాపట్టణానికి చేర్చాడు. తదనంతర కాలమునందు రాముడు ఆ సీతమ్మని అన్వేషిస్తూ బయలుదేరి వెళ్ళి సుగ్రీవుడితో చెలిమి చేసుకుని వాలిని ఒక్క బాణంతో వధించి సుగ్రీవుడికి రాజ్యం ఇచ్చి పట్టాభిషేకం చేసి సుగ్రీవుడు భార్యల్ని పొంది ఎంతో సంతోషంగా ఉండి స్నేహితుడికి ప్రత్యుపకారం చేయడానికి భూమికి అన్ని దిక్కులా వానరములను పంపించి సీతాన్వేషణ చేయిస్తే దక్షిణ దిక్కుకు వచ్చినటువంటి కొన్ని లక్షల వానరములలో హనుమాని పేరు కలిగిన నేను 100 యోజనముల సముద్రాన్ని దాటి ఈవలి ఒడ్డుకి వచ్చి నిన్న రాత్రంతా అన్వేషించి తెల్లవారుధామున ఈ శింశుపావృక్షం మీద కూర్చుని కింద ఉన్నటువంటి ఈ తల్లిని యథారూపాం యథావర్ణాం యథా లక్ష్మీంచ నిశ్చితాం అశ్రౌషం రాఘవస్యాహం సేయమాసాదితామయ, ఎటువంటి కాంతితో ఎటువంటి ఆభరణములతో ఎటువంటి రూపంతో సీతమ్మ ఉంటుందని రామచంద్రమూర్తి నాకు చెప్పాడో అటువంటి తల్లిని దర్శించి కృతార్థుడనైనాను అని విరమించారు.